నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై మాతాది. ఫ్రెండ్స్, నేను రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసిన. ఈరోజు డేట్ వచ్చేసి 23 సెప్టెంబర్ 2024. మన నవరాత్రులకు కేవలం 10 డేసే ఉంది. 3rd నుంచి నవరాత్రులు స్టార్ట్ అనమాట. సో అందరికీ హ్యాపీ నవరాత్రి ఇన్ అడ్వాన్స్. సో మనకు రాహుల్ కళాకార్లో ప్రతి సంవత్సరం మంచి అమ్మవారి విగ్రహాలు అయితే చేపిస్తాడు మన సీన్ అన్న. సో అక్కడ ఏ హైట్లో విగ్రహాలు ఉన్నాయి, ఏ డిజైన్లు ఉన్నాయి, వర్క్ ఎంతవరకు వచ్చిందో అవన్నీ అయితే చూసుకుందాం. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై మాతాది. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై మాతాది. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసాం. లొకేషన్ వచ్చేసి ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే నాగోల్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత పిల్లర్ నంబర్ C821కి లెఫ్ట్ సైడ్లో వీళ్ళ వర్క్షాప్ ఉంది. సో రాహుల్ భాయ్ ఉన్నాడు. భాయ్ రామ్ నమస్తే. జై మాతాది. బాగున్నారా? సో ఎట్లా నడుస్తుంది రాహుల్ భాయ్ వర్క్స్? ఫుల్ ఫ్లెడ్జ్ గా బిజీ నడుస్తుంది. బిజీ. సో ఈసారి మనకు ఏ హైట్ నుంచి ఏ హైట్ వరకు అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి మన వర్క్ షాప్? 4 feet నుంచి 12 feet వరకు ఉన్నాయి. 4 to 12 feet. ఓకే. అండ్ డిజైన్స్ ఎన్ని ఉన్నాయి? డిజైన్ మోర్ దెన్ ఒక 10+ మోడల్స్ ఉన్నాయి. వావ్, 10+. సో చలో ఒక్కొక్క విగ్రహం అయితే చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారు వచ్చేసి మనకు లయన్ పైన కూర్చొని ఉన్నది. అండ్ అమ్మవారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి హంస, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు శివుడు శంఖం పట్టుకొని ఊదుతుంది అనమాట. సో ఎంత ఉంటుంది మన రాహుల్ భాయ్ హైట్? ఈ హైట్ వచ్చేసి 7 feet వస్తుందా? 7 feet. ఓకే. సో లోపలికి వెళ్దాం. ప్రస్తుతానికి అయితే పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో పెయింటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది రాహుల్ భాయ్? పెయింటింగ్ స్టార్ట్ అయ్యి ఒక 1 week అవుతుందన్న. 1 week. ఎంత ఉంటుంది హైట్? ఇది 8 feet వస్తుంది. 8 feet. ఇది మన దగ్గర ఎవర్ గ్రీన్ మోడల్. ఇది దాదాపు ఒక 6 years నుంచి ఉంది మోడల్ మన దగ్గర. ఓకే. సో గత 6 ఏళ్ల నుంచి ఈ పర్టికులర్ మోడల్ అయితే భయ్య వాళ్ళు అయితే చేస్తారంట. సో అమ్మవారి విగ్రహం చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. అండ్ చేలో మెహందీ కూడా వేసారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు టైగర్ అనమాట. ఇక్కడ టైగరే కదా? టైగర్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లయన్ పైన కూర్చున్న అమ్మవారు. ఇది 8 feet వస్తుందన్న. 8 feet విగ్రహం. అండ్ ఇది మెహందీ మీరు ఎవ్రీ టైం వేస్తారా, ఫస్ట్ టైం ఎట్లా? ప్రతి సంవత్సరం వేస్తాము. మన దగ్గర సపరేట్ గా ఈ బ్యూటీ పార్లర్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మెహందీ చేస్తారు. ఓకే, నైస్. కళ్ళు వేసే వాళ్ళకి చేస్తారు అనమాట. ఓకే. ఇది చెప్పాలి మన రాహుల్ భాయ్. ఇది మన దగ్గర టాప్ మోడల్ అన్న. ఇది మార్బుల్ ఫినిషింగ్ అంటారు. మార్బుల్ ఫినిషింగ్, గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది. ఓకే. ఎంత ఉంటుంది హైట్? ఈ హైట్ 7 feet అన్న. ఓకే, 7 feet. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి అమ్మవారు మనకు సన్ఫ్లవర్ పైన అయితే కాల్ పెట్టారు అనమాట. చూసుకోవచ్చు, మార్బుల్ ఫినిషింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి మన చేతన్ భాయ్ నమస్తే. జై మాతాది, జై శ్రీరామ్. సో ఇక్కడ ఏం చేస్తున్నారు అన్న ప్రస్తుతానికి? చెంకి షైనింగ్ వర్క్ నడుస్తుందన్న. ఓకే. ఇది అది మార్బుల్ లో, ఇది కలర్ లో. ఓకే. ఇక్కడ కూడా అయితే మనకు లయన్ పైన అమ్మవారు కూర్చొని దర్శనం ఇస్తారు. టోటల్ 8 hands. ఈ విగ్రహాలు అన్ని ఎంత ఉంటాయి భయ్యా హైట్? ఇవన్నీ 7 feet. ఈ లైన్ మొత్తం 7 feet. ఓకే. సో ఇక్కడ అమ్మవారి విగ్రహాలు మనకు 7 feet హైట్ లో ఉన్నాయి కదా. టోటల్ ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి? ఒక 4 వేరియేషన్స్ ఉంటాయి శారీ కలర్ లో. ఓకే. అండ్ బాడీ కలర్ లో 3 వేరియేషన్స్ ఉంటాయి. ఓకే. సో ఫ్రెండ్స్, మీకు అమ్మవారి విగ్రహం కావాలనుకుంటే శారీ కూడా 4 different కాంబినేషన్స్ అండ్ బాడీ కలర్ కూడా 3 different కాంబినేషన్స్ చూసుకోవచ్చు. అండ్ బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి అభయ్య? ఓకే. అండ్ ఇక్కడ అమ్మవారి విగ్రహం గురించి చెప్పండి. ఇది వచ్చేసి 7.5 feet ఉందన్న. 7.5 feet. ఈ మోడల్ లో టైగర్ ఉంది, లయన్ ఉంది. ఓకే. కానీ హైట్ మాతా సేమ్ ఉంటుంది. ఓకే. ఇందులో లయన్ ఉంది, టైగర్ అవైలబుల్ ఉంది మన దగ్గర. ఓకే. సో మనకు లయన్ పైన కూర్చోవాలంటే కూడా దొరికిపోతే అమ్మవారు, అట్లనే టైగర్ పైన కూడా కూర్చోవాలి. సేమ్ మోడల్. ఓకే, నైస్. సో దీంట్లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి భయ్యా? ఇందులో కూడా 5 కాంబినేషన్స్ ఉన్నాయి. 5 కాంబినేషన్స్. ఇది మనం టాప్ మోడల్ మన దగ్గర. సో ఉన్న వాటిలో మోస్ట్లీ బుకింగ్స్ ఇవే నడుస్తున్నాయి. ఓకే, నైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు బ్యూటిఫుల్ yellow కలర్. అండ్ భయ్య మనకు స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అమ్మవారి విగ్రహం? స్టార్టింగ్ 10,000 10,000. అండ్ మాక్సిమం రేంజ్ ఎంత ఉంది సార్? 70 వరకు ఉన్నాయి. ఓకే. సో ఫ్రెండ్స్, మీకు రీజనబుల్ ప్రైస్ లో దొరికిపోతే స్టార్టింగ్ రైట్ ఫ్రమ్ 10,000 to 70,000 చూసుకోవచ్చు. ఇక్కడ మనకైతే మంచి బ్యూటిఫుల్ కలర్. అండ్ భయ్య మార్బుల్ ఫినిషింగ్ లో ఈసారి మీరు ఎక్కువ చేసినట్టు అనిపిస్తున్నది. చాలా మంది రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు కదన్నా. ఓకే. 15-20 years తీసుకోవాలి వాళ్ళ కోసానికి మార్బుల్ లో చేస్తాం మోస్ట్. ఓకే. ఎట్లా మరి ఇప్పుడు లయన్ కి టైగర్ కూడా మన కలర్ వస్తుందా? ఇది బెంగాల్ టైగర్ స్టైల్ వస్తుంది. వైట్ టైగర్ వస్తుంది, బాగుంటుంది. సో ఇప్పటివరకు అయితే మనము yellow కలర్ లోనే చూసినాం. బట్ ఈసారి వైట్ టైగర్ లో కూడా మనకైతే అమ్మవారి విగ్రహం అయితే రెడీ చేస్తారు అనమాట. సో భయ్య ఇక్కడ 589 ఉంది. ఏంది మరి బుకింగ్ అయిపోయిందా? బుకింగ్ అయిపోయినాయి అన్న. ఈ మోడల్ మోస్ట్లీ బుకింగ్ ఉన్నాయి. నైస్. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. ఈసారి భయ్య దగ్గర మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఎట్లానా ఇది మనకు రేడియం కలరా? 3D స్టైల్ కలర్. ఓకే, నైస్. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మెహందీ వర్క్ కూడా చేస్తున్నారు చూసుకోవచ్చు. బ్యూటిఫుల్. అండ్ మెహందీ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది రాహుల్ భాయ్? నిన్న నుంచి. నైస్. సో ప్రతి అమ్మవారి విగ్రహానికి మెహందీ వర్క్ ఉంటుందా? నైస్. ఓకే. సో చెప్పాలి భయ్, ఇక్కడ విగ్రహం హైట్, అమ్మవారి విగ్రహం హైట్? ఇది సేమ్ అన్న 7 feet. ఇది 7 feet హైట్. ఓకే. అండ్ బుకింగ్స్ మరి ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఇక్కడ? బుకింగ్స్ మనము కలర్ కాకముందు ఒక 15 days నుంచి స్టార్ట్ అయినా. 15 days. 12th నుంచి స్టార్ట్ అయింది. 12th. అండ్ టైమింగ్స్ ఏంటి మరి? ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇక్కడ రావచ్చు? మార్నింగ్ 9 నుంచి నైట్ 12 వరకు ఉంటామన్నా.
మార్నింగ్ 9 నుంచి నైట్ 12. ఎందుకంటే టైం కూడా కేవలం మనకు 10 days ఉంది. ఈసారి తక్కువ వచ్చింది టైం మనకి. అవును వావ్ బై బ్యూటిఫుల్ బై ఫైన్ మోడల్ ఇది 12 feet వస్తుందన్న. ఓకే సో ఇది తక్కువ లిమిటెడ్ పీసెస్ చేసాము 6 pieces. ఓకే సో అందులో ఆల్రెడీ 2 బుక్ అయ్యాయి, ఇంకా 4 ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మోడల్ ఇన్ రాహుల్ కళాకార్ వర్క్ షాప్. ఇక్కడ వచ్చేసి అమ్మవారు మనకైతే పాము పైన కూర్చొని ఉన్నది అండ్ అమ్మవారికి రైట్ సైడ్లో లయన్ ఉన్నది అండ్ అమ్మవారికి బ్యాక్ డ్రాప్లో కూడా మల్టిపుల్ స్నేక్స్ ఉన్నాయి అనమాట. లెఫ్ట్ సైడ్ ఒక 4 పాములు, రైట్ సైడ్ ఒక 4 పాములు. సో భయ్యా చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ అమ్మవారి పొజిషన్ కూడా చూసుకోవచ్చు. హ్యాండ్ పొజిషన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నది. అంటే కొంచెం మారాణి స్టైల్లో ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా కామ్గా ఉన్నది అమ్మవారు. సో భయ్యా కలరింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ? ఇది కలరింగ్ 2 days స్టార్ట్ అవుతుంది. 2 days. ఓకే దీంట్లో ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయి రాహుల్ భాయ్? ఇందులో 6 మోడల్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కలర్ లో తీసుకుంటాం. ఓకే సో లిమిటెడ్ మోడల్స్ అందులో 4 ఉన్నాయి ఇప్పుడు. ఓన్లీ 4. సో ఫ్రెండ్స్ టోటల్ ఈసారి 6 విగ్రహాలు చేపించారు భయ్య వాళ్ళు, అమ్మవారి విగ్రహాలు. దాంట్లో 2 బుక్ అయిపోయినాయి అండ్ ఇంకా 4 అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడన్నా కొత్త డిజైనా ఇది దాదాపు 5 years నుంచి మోడల్ మన దగ్గర. ఓకే లక్ష్మీ కళ ఉంటుంది ముఖంలో ఇది. ఓకే మేము లక్ష్మీ మాతని పిలుచుకుంటాం ఈ మాతని. ఓకే సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ మన హైదరాబాద్ డిజైన్ అనమాట. అమ్మవారు వచ్చేసి మనకు లయన్ పైన కూర్చొని దర్శనం ఇస్తున్నది. అండ్ బై ఇంకోటి అన్ని అమ్మవార్లకు కూడా 8 hands ఏనా? 8 hands ఉంటాయి. 8 hands. సో లక్ష్మీదేవి రూపంలో దర్శనం ఇస్తారు ఇక్కడ మనకు దుర్గామాత. అండ్ టోటల్ వర్క్ ఎప్పుడైపోతాను మొత్తం పెయింటింగ్ వర్క్ ఎండింగ్ వరకు నడుస్తూ ఉంటుంది. 3rd వరకు మన కలరింగ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే టైం తక్కువ వచ్చింది. ఓకే సో దానివల్ల చలో నెక్స్ట్ షెడ్లోకి వెళ్దాం. సో బై ఇంకా పెద్ద విగ్రహాలు ఎన్ని ఉన్నాయి సార్ డిజైన్స్ మన దగ్గర? ఇంకొక 2-3 ఉన్నాయి అన్న. 2-3 మోడల్స్ చూసుకుందాం. అండ్ లాస్ట్ టైం మీరు వినాయకుల్లో ముంబై డిజైన్ లో కూడా చేసిరు. సో ఈసారి మరి మనకు ముంబై టైప్ లో అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి అంటే సోలాపూర్. అవును శారీ కట్టి కుందన్ వర్క్ వేపించే విగ్రహాలు ఉన్నాయి మన దగ్గర. ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారు వచ్చేసి మనకు సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. అమ్మవారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్ అండ్ పైన అయితే మనకు రాక్షసన్ ఫేస్ ఉన్నది. ఎంత ఉంటుంది రాహుల్ భాయ్ హైట్? 10 feet వస్తుందన్న. 10 feet. ఓకే సో దీంట్లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి? 4 to 5 కలర్. 4 to 5 కలర్స్. ఓకే సో ఇది కూడా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మోడల్ డబుల్ లయన్ అన్నమాట. అండ్ అగైన్ ఇక్కడ మనకు షేరావాలి మాత. చెప్పండి రాహుల్ భాయ్ ఎంత ఉంటుంది హైట్? ఇది 9.5 feet వస్తుందన్న. 9.5 feet. ఈ సంవత్సరం న్యూ మోడల్ ఇది, టాప్ న్యూ మోడల్. ఓకే సో ఇది ఎక్కడ నుంచి చేపించారు మరి? మనది ఓన్ మోడల్ ఇది. మన ఓన్ మోడల్. మన లోబో అని ఒక కళాకారు ఉంటాడు అతను చేశారు. నైస్ నైస్. సో మన షేరావాలి మాత ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ 9 feet హైట్ అండ్ ఫేస్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. సో దీంట్లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి రాహుల్ భాయ్? 4 to 5. ఓకే రాహుల్ భాయ్ ఈ అమ్మవారి విగ్రహం కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది, చెప్తారా కొంచెం డిజైన్? సో ఇది వచ్చేసి బ్యాక్ డ్రాప్ లో ఎలిఫెంట్స్ వస్తాయి. ఇంకో విగ్రహం ఇట్లాంటిది ఇంకోటి చూపిస్తాను ఒకసారి అండి. ఓకే కొంచెం ముందుకు వెళ్దాం. యాక్చువల్గా అక్కడ డస్ట్ ఉంది అనమాట. ఇది కూడా కొత్త డిజైన్ ఈసారి? ఇది న్యూ మోడల్ ఇది. ఓకే సో ఇది వచ్చేసి లయన్ పైన కాలు పెట్టుకొని కూర్చొని ఉంటుంది అమ్మవారు. సో ఇది సైడ్ లో వచ్చేసి ఈ టెంపుల్ సైడ్ లో పిల్లర్స్ ఆ స్టైల్లో మనం తీసుకున్నాం ఇది. ఓకే సో బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి ఎలిఫెంట్స్ ఉంటాయి. ఓకే సో బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు ప్రభావాలు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. గజరాజ్ అంటే ఎలిఫెంట్ హెడ్స్ ఉన్నాయి అనమాట. అండ్ భయ చెప్పినట్టు అమ్మవారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఎట్లయితే మనకు ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ లో పిల్లర్స్ పైన ఉంటాయో సేమ్ అంతే మన లయన్ టైప్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్. అండ్ ఇది కూడా ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్. పైన బ్యాక్ డ్రాప్ వచ్చేసి లయన్స్, పైన 2 లయన్స్ ఉన్నాయి. మొత్తం 8 లయన్స్ ఉంటాయి అన్న బ్యాక్ డ్రాప్ లో. నైస్. సో ఇది వచ్చేసి సింహం పైన కూర్చొని ఉంటుంది పీట పైన. నైస్ నైస్. అండ్ ఇది వచ్చేసి 10 feet వస్తుంది. ఎగ్జాక్ట్ ఎంత ఉంటుంది అన్న టోటల్ హైట్? 10 feet. ఓకే బ్యూటిఫుల్. ఇవన్నీ పెద్ద విగ్రహాలు అన్నమాట. ఇవన్నీ పెద్ద విగ్రహాలు. నైస్. ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చెప్పాలా రాహుల్ భాయ్? ఇది కూడా చాలా స్పెషల్ అనిపిస్తుంది అమ్మవారి విగ్రహం. స్పెషల్ పీస్ అన్న. ఇది మన లాస్ట్ ఇయర్ ఉంది పీస్ ఇది. ఓకే సో ఆర్డర్ వల్ల మేము చెప్పేది వచ్చింది ఈసారి. ఓకే సో ఈ అష్టమాత నవదుర్గ మాతలు ఉంటాయి. ఓకే సో 8 వస్తే బ్యాక్ డ్రాప్ లో మాతలు, మిడిల్ వచ్చేసి 9. నైస్. ఎట్లయితే మనకు దశావతారం విష్ణుమూర్తి ఉంటాయో అట్లనే అమ్మవారిది అష్టమాత. అండ్ అమ్మవారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా సింహాలు గర్జిస్తున్నాయి అనమాట. అండ్ బ్యాక్ డ్రాప్ లో కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ రూపాలు ఆఫ్ మాత. ఆ రూపాలు ఏంటనేది మీరు కమెంట్ బాక్స్ లో టైప్ అయితే చేయండి, ఎందుకంటే నేను కొంచెం రీసెర్చ్ చేయలేదు. సో చాలా బ్యూటిఫుల్ గా ఉందన్న ఈ విగ్రహం కూడా. ఇవి ఎన్ని మోడల్స్ చేస్తున్నావు? టోటల్ 3 వేయించామన్నా. 3. నైస్. కొంచెం ముందుకు వెళ్దాం. ఇంకొక విగ్రహంలో మనకు శివుడు, కార్తికేయ స్వామి, వినాయకుడు కూడా ఉన్నాడు. అది మన దగ్గర 6 years నుంచి మోడల్ అది. ఓకే సో అది మన దగ్గర ఎవర్ గ్రీన్ మోడల్ అది. ఓకే సో అందులో ఆల్మోస్ట్ అయిపోయాయి ప్రెసెంట్. అంతేనా? అండ్ కొన్ని విగ్రహాలు అయితే చూపెట్టట్లేదు ఎందుకంటే ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ డ్రాప్ లో బాలాజీ. సో ఫ్రెండ్స్ వినాయక చవితి అయిపోయింది కానీ మీకు మళ్ళా మన వినాయకుడు కావాలంటే ఇది సూపర్ మోడల్. బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకు శివుడు అండ్ అమ్మవారికి
లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మనకైతే గణపతి విత్ మూషక్ మహారాజ్, కుమారస్వామి. అండ్ ఇక్కడ వచ్చేసి మన కుమారస్వామి అంటే మన కార్తికేయ స్వామి మురుగన్ విత్ పికాక్. చాలా బ్యూటిఫుల్ డిజైన్. ఒక్కసారి కొంచెం ముందుకు వెళ్దాం. అన్ని సేమ్ మోడల్స్ అన్నమాట. సో కంప్లీట్ ఫ్యామిలీ ఉందన్నమాట ఇక్కడ. మన దుర్గామాత అంటే పార్వతీదేవి, శివుడు, కార్తికేయ స్వామి అండ్ మన వినాయకుడు. చాలా బ్యూటిఫుల్ అన్న. ఇది వచ్చేసి మందిర లక్ష్మీ సరస్వతి అనేది ప్రతి సంవత్సరం ఉంటుంది మందిర కాన్సెప్ట్. ఓకే, లక్ష్మీ సరస్వతి, దుర్గామాత, శివుడు కాన్సెప్ట్ మందిర ఉంటుంది. ఈసారి ఇది న్యూ మోడల్ లక్ష్మీ సరస్వతి అండ్ పైన వచ్చి శివుడు. నైస్. సో ఎట్లయితే మనకు త్రిమూర్తి ఉంటారో అట్లా ఇక్కడ త్రిశక్తి. సో ఇక్కడ వచ్చేసి మనకు దుర్గామాత అంటే పార్వతీదేవి రూపం, ఇక్కడ వచ్చేసి మనకు లక్ష్మీదేవి కలశం పట్టుకొని ఉన్నది, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సరస్వతి మాత వీణ పట్టుకొని ఉంది అనమాట. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్. ఎంత ఉంటుంది భయ్యా హైట్ అమ్మవారి విగ్రహం? ఇది వచ్చేసి 10 feet వస్తుంది. సో 10 feet హైట్ విగ్రహం అనమాట. దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి రాహుల్ భాయ్? ఇందులో 4 varieties ఉన్నాయి. 4 varieties. బ్యూటిఫుల్. అండ్ కొంచెం ముందుకు వెళ్దామా అన్న? యా ఇంకా ముందు ఇంకా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి. భయ్యా నమస్తే, కేసే? సో భయ్యా వాళ్ళు అయితే ప్రస్తుతానికి అమ్మవారికి పెయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో చెప్పాలి రాహుల్ భాయ్, ముందుకు వెళ్తుంటే స్పెషల్ విగ్రహం ఉంది ఇక్కడ. అది ఫ్రేమ్ విగ్రహం అన్న, లాస్ట్ ఇయర్ మోడలే. ఓకే. సో ఆర్డర్ వచ్చారు మాకు కస్టమర్స్, దాని తగ్గట్టు ఇప్పించాం మేము. ఓకే. సో శివుడు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, సరస్వతి. ఓకే. ఎట్లయితే మన బ్యాక్ డ్రాప్ లో పైన మనకైతే లక్ష్మీదేవి ఇంకా సరస్వతి మాత ఉండను, అట్లా ఇక్కడ అమ్మవారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ వచ్చేసి మనకు వీణ వాయిస్తున్నది సరస్వతి దేవి, కింద వచ్చేసి మనకు హంస, ఇక్కడ మనకైతే ఏనుగు తల ఉన్నది అండ్ లక్ష్మీదేవి విత్ కల్షం. బ్యాక్ డ్రాప్ లో బ్యూటిఫుల్. ఇక్కడ వచ్చేసి మనకు విష్ణుమూర్తి నించొని ఉన్నాడు, అట్లానే ఇక్కడ వచ్చేసి మనకు శివుడు ఆశీర్వాదం ఇస్తున్నాడు అండ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మన శేషనాగ్. సో ఇక్కడ భయ్య వర్క్ అయిపోయిందా? వర్క్ అవుతుందన్నా, చూద్దాం. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ అన్ని విగ్రహాలకు కూడా 80% వర్క్ అయిపోయింది. సో మీ దగ్గర ఈసారి మార్బుల్ ఫినిషింగ్ స్పెషల్ అనుకుంటా. మార్బుల్ ఫినిషింగ్ ప్రతి సంవత్సరం అనేది స్పెషల్. సో ఇది మార్బుల్ ఫినిషింగ్, దీనికి వర్క్ ఉంది. ఓకే. సో దీనికి ఇప్పుడు చూస్తే మీకు గోల్డ్ వర్క్ నడుస్తుంది ప్రెసెంట్. ఓకే. సో చూసుకోవచ్చు ఇక్కడ అమ్మవారికి ఐస్, అట్లనే లయన్ కి ఐస్, అమ్మవారి చేలల్లో మెహందీ అండ్ కంప్లీట్ శారీ కలర్ టోటల్ వర్క్ మొత్తం అయిపోయింది అనమాట. చూసుకోవచ్చు. సో చిన్న విగ్రహాలు అన్ని ఇక్కడ చిన్న సైజ్ ఒకసారి చూపిస్తారా? అది ఇంకా కలరింగ్ కాలేదన్న. సో కలరింగ్ కాలేదు. ఓకే. సో ఇక్కడ గోల్డ్ వర్క్ కూడా అయిపోయింది. ఇక్కడ మొత్తం టోటల్ ఫినిషింగ్ వర్క్ ఇప్పిస్తాను. నైస్. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మంచి స్మైలింగ్ ఫేస్ అనమాట అమ్మవారు. చూసుకోవచ్చు మంచిగా కామ్గా కూల్గా అయితే కూర్చొని ఉన్నది. సో బ్యూటిఫుల్, నైస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అమ్మవారు టైగర్ పైన కూర్చొని ఉన్నది. సో టైగర్ అండ్ లయన్ 2 కాంబినేషన్స్ ఉన్నాయి. అట్లనే శివుడు, విష్ణుమూర్తి, మన బప్ప, మన వినాయకుడు, కార్తికేయ స్వామి, కుమారస్వామి, అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. నైస్. సో ఇంకా భయ్యా, సో టోటల్ ఈసారి అయితే మనకు ఆల్మోస్ట్ ఆల్ 10+ వెరైటీస్ ఉన్నాయి. అవునన్నా. నైస్. అట్లనే మనకు శారీ డ్రాపింగ్ తోనే మన విగ్రహాలు వస్తున్నాయి ఈసారి. అవునన్నా, వస్తున్నాయి. ఇప్పుడు ముంబై స్టైల్ అంటాం కదా. ఓకే. ఎగ్జాంపుల్ ఇదేనా చూపిస్తాను. యాక్చువల్గా ఇది నేను మొత్తం విగ్రహం చూపెట్టట్లేదు, ఎందుకంటే ఇంకా వర్క్ కాలేదు. ఇక్కడ చూపిస్తాను. చెప్పాలా రాహుల్ భాయ్, ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అమ్మవారి విగ్రహం. అవునన్నా, ఇది మా మోడల్, ఓన్ మోడల్ ఇది. ఓకే. ఇది వచ్చేసి బ్యాక్ డ్రాప్ లో సూర్యచక్రం వస్తుంది. ఓకే. సో పులి సింహం ఉంటుంది. ఓకే. మామూలు ఎక్కడ పోయినా కానీ మనకు అమ్మవారు ఐదర్ పులి పైన కూర్చుంటది లేకపోతే లయన్ పైన కూర్చుంటది. బట్ ఇక్కడ మీరు రెండు ఇచ్చారు. అవును. ఈ అమ్మవారికి లెఫ్ట్ సైడ్ టైగర్ అండ్ అమ్మవారికి రైట్ సైడ్ లయన్. బ్యాక్ డ్రాప్ వచ్చేసి సూర్య ప్రభావాలు. ఎంత ఉంటుంది హైట్? 10 feet వస్తుంది. 10 feet అమ్మవారు. ఓకే. నైస్. అండ్ ఇక్కడ వచ్చేసి యాక్చువల్లీ ఇంకా వర్క్ కాలేదన్నమాట, మొత్తం చూపెట్టట్లేదు నేను. సో అమ్మవారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు హార్సెస్ అండ్ ప్రభావాలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. సో నైస్. సో థ్యాంక్ యూ రాహుల్ భాయ్. యా. సో విన్నర్ గా ఫ్రెండ్స్, మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో ఆల్మోస్ట్ ఆల్ మనకైతే 10 to 12 వెరైటీస్ ఆఫ్ అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. అండ్ హైట్ వచ్చేసి రైట్ ఫ్రమ్ 4 feet to 12 feet. సో ఇది ఫ్రెండ్స్ మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. మళ్ళీ కలుద్దాం. నేను ఇంకా కొన్ని రీల్స్ అట్లనే కొన్ని పోస్టులు కూడా పెడతా. సో థ్యాంక్స్ లాట్ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్.